హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెల్దీ కిచెన్ బై అనిత. నేను ఈరోజు వంగి బాత్ అనేది ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళాలన్నా లేకపోతే నైట్ మార్నింగ్ ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈజీ రెసిపీ, చాలా తొందరగా అయిపోతుంది. నా స్టైల్లో ఒకసారి ప్రిపేర్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. దానికి ముందు ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక ఒక 4 ఎండుమిర్చి అనేది కట్ చేసుకొని హాఫ్ కట్ చేసుకొని ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోండి. తర్వాత ఒక స్పూన్ ధనియాలు కొద్దిగా మంచిగా వేగాక ఒక హాఫ్ దాకా వేగాక శనగపప్పు, ఉద్దిపప్పు ఒక్కొక్క స్పూను, తర్వాత ఒక నువ్వులు ఒక స్పూన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ట్రై చేసుకోండి. అప్పుడే మనకి గింజలు అంటే పల్సెస్ బాగా వేగుతాయి అన్నమాట. మనం హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి తొందరగా మాడిపోతాయి. చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత ఒక బౌల్లో పసుపు వేసుకొని వాటర్ తీసుకున్నాను. పసుపు వేసుకొని వాటర్ తీసుకోవడం వల్ల దానిలో వంకాయలు వేయడం వల్ల వంకాయలు అనేది కలర్ చేంజ్ అవ్వవు. సో నేను అందుకని పసుపు వాటర్ తీసుకున్నాను. మీరు ఉప్పు వేసుకొని కూడా తీసుకోవచ్చు వాటరు, వంకాయల కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండాలని. నేనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయలను అయితే తీసుకొని కట్ చేసుకున్నాను. నేను అయితే ఒక 6 వంకాయల దాకా తీసుకున్నాను. కట్ చేసి పీసెస్ లాగా ఇట్లా వాటర్లో వేసి పక్కన పెట్టుకున్నాను. ముందుగా మనం వేయించుకున్న పల్సెస్ అన్నీ వేగాక పక్కన మిక్సీ జార్లో పొడి కొట్టేసి పెట్టేసుకోండి, మెత్తగా పౌడర్ చేసి. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. తర్వాత జీలకర్ర, సాసవులు, కరివేపాకు యాడ్ చేసుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయ తీసేసుకొని పీసెస్గా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు, తర్వాత ఒక 4 పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకోండి. మంచిగా వేయించుకోండి. మరి ఉల్లిపాయని ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు, జస్ట్ పచ్చి వాసన పోతే చాలు, రా స్మెల్ రాకుండా ఉంటే చాలు. వేయించుకున్న తర్వాత జీడిపప్పు అనేది తీసుకోండి. ఒక 2-3 స్పూన్ల జీడిపప్పు అనేది యాడ్ చేసుకోండి. జీడిపప్పు కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. జీడిపప్పు ఫ్రై అవ్వాలి, కొద్దిసేపు ఫ్రై చేయండి, ఒక 2-3 మినిట్స్ ఫ్లేమ్లోనే. తర్వాత నేనైతే కొద్దిగా అల్లం తురుము వేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే అల్లం తురుము వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసినా పర్లేదు, టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని పీసెస్గా కట్ చేసుకొని మంచిగా వేసుకున్నాను. టమాటో అయితే మంచిగా మగ్గాలి, బాగా ఫ్రై చేసుకోండి. మగ్గిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోండి, మరి ఎక్కువ లేకుండా కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. పసుపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు, ఆ వంకాయ ముక్కలు అనేది యాడ్ చేసుకోండి. నీళ్ళు అనేది వంపేసుకునేసి మంచిగా వంకాయ ముక్కలు అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. వంకాయలకి బాగా కారం అన్నీ పట్టాలన్నమాట. కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్, మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఎక్కువ మరీ హై ఫ్లేమ్ అయితే పెట్టుకోవద్దు, మాడిపోతాయి. వంకాయ అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం పెట్టుకోవాలి. ఒక మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ అట్లానే వదిలేస్తే వంకాయ అనేది కొద్దిగా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు మూత తీసి చూపించాను కదా, వంకాయ అనేది కొద్దిగా సాఫ్ట్ అయ్యింది. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చింతపండు గుజ్జు అనేది తీసుకోండి. నేనైతే ఇప్పుడు ఒక చింతపండు గుజ్జు అనేది యాడ్ చేశాను. దీని తర్వాత కొంచెం బెల్లం అనేది ఒక స్పూన్ కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోండి. బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు చింతకాయ గుజ్జు మొత్తం బాగా ఉడికేంత వరకు మగ్గించండి. గుజ్జు అనేది మొత్తం ఇమిరిపోవాలన్నమాట, కొద్దిగా డ్రై అవ్వాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా అవ్వాలి. ఇలా అయ్యేంత వరకు మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. తర్వాత వేడివేడి అన్నం తీసుకొని కొద్దిగా చల్లార్చుకోండి. అన్నం అనేది పొడిగా ఉండాలి. అన్నం వేసేసుకున్న తర్వాత మనం ముందుగా పొడి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని అనేది
స్పూన్లు యాడ్ చేసుకోండి. అది పొడినే మెయిన్ టేస్ట్ అన్నమాట. కొద్దిగా ఇప్పుడు అన్నం తిని చూడండి, ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే ఉప్పు కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోండి. కొత్తిమీర సన్నగా తరుక్కొని కొత్తిమీర కూడా వేడి వేడి అన్నంలోకి యాడ్ చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫైనల్గా రైస్ అయితే ఇలా ఉంటుంది. మీరు ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది.